ఏ మనుషునిలో ఏది ఉంచాడో, ఏ మనుషుల్లో ఏ శక్తిని నింపాడో, ఏ మనుషుల్లో ఏ జ్ఞానం నింపాడో, ఏ మనుషుల్లో ఏ బలం ఉందో సదరు మనిషికి తనతో కూడా ఉన్న వ్యక్తులో కూడా తెలియదు. కానీ దేవునికి తెలుసు, దేవ విరోధి అయినటువంటి శత్రువుకి తెలుసు. అందుకే దేవునికి పనికొచ్చే పాత్రలన్నిటినీ ప్రత్యేకంగా గురిపెట్టి వాడు దారి తప్పించడానికి వాడు చాలా యత్నాలు చేస్తూ ఉంటాడు. దానికోసం లోకంలో ఉన్న ఆకర్షణలన్నిటినీ నీ ముందుకు తీసుకొని రావడానికి ట్రై చేస్తాడు వాడు. ఎందుకు తెలుసా? నీ ప్రయాణాన్ని వాడు ఆటంకపరిచే విషయంలో సక్సెస్ కాగలిగితే నీకున్న జ్ఞానం, శక్తి, నీ బలం, దేవుడిచ్చినటువంటి కృపలన్నీ కూడా శాపగ్రస్తమైన వాటికి నువ్వు వాడునట్లు వాడు నిన్ను దారి మళ్లించడానికి విఫలయత్నం చేస్తాడు వాడు. దేవుడేం కోరుతాడంటే ఆయన ఇచ్చినటువంటివన్నీ పొందుకున్న నీవు ఆయన మార్గంలో సరిగా నిలవాలి, ఆయన చిత్తం నెరవేర్చడానికి వాటినన్నిటినీ వాడాలనేది దేవుని సంకల్పం. దేవునికి తెలుసు. మనకేమి ఇచ్చాడో మనకు తెలియదు, మనతో కూడా ఉన్నవారికి కూడా తెలియదు. గతంలో చెప్పాను, వాళ్ళతో కూడా ఉన్నవాళ్ళని వాళ్ళు ఇంతటి వాళ్ళు అవుతారని ఎవరు ఊహించినటువంటి వ్యక్తుల్ని కొంతమందిని మనం గుర్తు చేసుకున్నాం మన ఈ మధ్యనే. ఈరోజు ఇక్కడ మనందరం ఇంతమంది ఉన్నాం. ఎవరికి ఇవ్వాల్సిన కృప వాళ్ళకి ఇచ్చాడు, ఎవరికి ఇవ్వాల్సిన శక్తి వాళ్ళకి ఇచ్చాడు దేవుడు. మనందరికీ కూడా ఎవరిని వట్టిగా వదిలిపెట్టలేదు, ఎవరిని వేస్ట్ అని అనడు దేవుడు. ఒక్కళ్ళంటే ఒక్కళ్ళని కూడా వీళ్ళు వేస్ట్ అన్నాడు. ప్రతి మనిషికి ఇవ్వాల్సిన దేవుడు ఇచ్చాడు. కానీ ఆ ఇచ్చిన వాటిని బయటికి రానియకుండా అడ్డగిస్తాడు, లేదా బయటికి వచ్చినా వాటిని దుర్వినియోగం చేయటానికి అడ్డగిస్తాడు సాతాను. ఇప్పుడు రెండు చేయాల దేవుడు. మనకిచ్చినవేమో అవి వ్యక్తపరచబడాలి, అవి కూడా దేవుని చిత్తము నెరవేర్చడానికి వ్యక్తపరచబడాలి. ఎంతమందికి అర్థమైంది? మనకు దేవుడు ఇచ్చినవేవో అవి వ్యక్తపరచబడాలి, బయలుపడాలి, అవి కూడా దేవుని నిమిత్తమై ఖర్చు అవ్వాలి, వెచ్చింపబడాలి. ఈ రెండు దేవుడు చేయాలి. ఎవరికి ఇచ్చేది వాళ్ళకి ఇచ్చాడు దేవుడు, ఎవరికి ఇచ్చే కృప వాళ్ళదే. నీకు ఇవ్వబడింది ఏదో నీ దగ్గర ఉంది. ఒకవేళ ఈ టైంలో అది బయలుపడకపోతే అది బయలుపడే టైంలో దేవుడు బయలుపరుస్తాడు దాన్ని.